శ్రోతలందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనం వినబోయే కథ దూరపు కొండలు, రచన కొల్లూరు విజయశర్మ గారు. ఇక కథలోకి వెళితే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమయం తెల్లవారి 3:30 అవుతుంది. చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికుల లాంజ్లో కూర్చొని ఉన్నారు శ్రీకర్ కుటుంబం. పిల్లలు యామిని, ఆకాశులు నిద్రలేక వాడిన ముఖాలతో స్తబ్దంగా ఉన్నారు. శ్రీకర్ కళ్ళు భార్య రవలనే గమనిస్తున్నాయి. ఆమె సీటుకు వెనక్కి చేరబడి కళ్ళు మూసుకొని ఉంది. కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి. రుమాలతో ఎంత తుడుచుకుంటున్నా గుండెలో వేదన కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తూనే ఉంది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు. ఒక్క ఏడాదిలో ఎంత తేడా! ఎన్ని కలలతో, ఎంత ప్రేమాభిమానాలతో వచ్చారో ఏడాది క్రితం మాతృభూమికి. చక్కని ఉద్యోగం, సొంత ఇల్లు అన్నీ వదులుకొని తన వాళ్ళు కావాలి, తమ మనుషుల మధ్య ఉండాలి, తమ పిల్లలు అందరి ప్రేమాభిమానాల మధ్య పెరగాలి అని కోటి కలలతో అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చాక తమకి ఎదురైన అనుభవాలు అతని కళ్ళ ముందు కదిలాడాయి. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ విమానాశ్రమంలో దిగారు శ్రీకర్, రవలి, పిల్లలు. స్వాగతం చెప్పడానికి వచ్చిన బదులు బలగంతో విమానాశ్రయం కలకలలాడిపోయింది. శ్రీకర్ తల్లిదండ్రులు, అక్క, బావగారు, వాళ్ళ 2 పిల్లలు, రవలి అమ్మా నాన్నలు, అన్నయ్య, వదిన, వాళ్ళిద్దరు పిల్లలు, ఇంకా 2 కజిన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్, రవలీల ముఖాలు వెలిగిపోయాయి. అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు. పిల్లల్ని ముద్దుల వర్షంలో ముంచెత్తారు. సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా 5 క్వాలీస్లలో మనుషులు ఇంటికి చేరారు. అప్పటికే భావమరిది జూబ్లీ హిల్స్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకొని ఉంచాడు. అసలు కొనేసి ఉంచుతామనే అన్నాడు. కానీ రవలి వచ్చి 4 రోజులు సర్దుకున్నాక అలాంటివి ఆలోచించవచ్చు అని అన్నయ్యని వారించింది. అద్దె 30,000 ఫర్నిచర్తో సహా. అంతా కాస్త అద్దె తక్కువున్న కుకట్పల్లి ఏరియాలో చూడాల్సింది అంటూ రవలి ఏదో అనబోతే, అమెరికా నుండి వస్తూ నువ్వు ఎలా మాట్లాడతావేంటి అన్నాడు సహజంగానే సాత్వికురాలైన రవలితో. సాత్వికురాలైన రవలి ఏమీ మాట్లాడలేకపోయింది. బావమరిది చూస్తుండడంతో శ్రీకర్ కూడా జోక్యం చేసుకోలేదు. అతను స్వతహాగా మొహమాటస్తుడే. రవలి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటూ ఉంటే శ్రీకర్, పోన్లెద్దు, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, మా అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటున్నారు, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మా చెల్లెలు, మీ అన్నయ్య కూడా హైదరాబాదులోనే ఉన్నారు, శని ఆదివారాల్లో రాకపోకలుంటాయి, ఆ మాత్రం ఇల్లు కావాలి అంటూ సముదాయించాడు. అందరి సుమోలు సరాసరి శ్రీకర్ అద్దెకి తీసుకున్న ఫ్లాట్నికే నేరుగా వెళ్ళాయి. ఊళ్ళోనే ఉంటున్నా అతని చెల్లెలు కానీ, ఆమె అన్నయ్య కానీ, అయ్యో ఇప్పుడే కదా రావడం, మా ఇంటికి రండి అన్న మాట ఎవరి నోటా రాలేదు. పాపం రవలి తల్లికి మనసులో ఉన్నా కోడలు అవనివ్వలేదు. వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళకి చూపిద్దాం అత్తయ్య అంటూ తియ్యగా లాక్కొచ్చింది. ఆ తల్లి కోడలి గురించి తెలిసి ఏమీ అనలేకపోయింది. విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాట్. నిద్రలేక తిక్కతిక్కగా ఉంది రవలికి. పిల్లలకి ముఖ్యంగా అది వాళ్ళ రాత్రి భోజనం వేళ కావటంతో ఆకలి కరకరలాడుతుంది. కాస్త తినడానికి ఏదైనా ఉంటే బావుండు అనిపించింది. పిల్లలకి కనీసం పాలు కలిపి ఇద్దామన్నా లేవు. ఇన్నేళ్లుగా సంసారాలు నడుపుతూ పిల్లల తల్లులై ఉండి కూడా ఆ మాత్రం వాళ్ళకి తట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది రవలికి. ఎయిర్పోర్ట్కి రావడం వల్ల నిద్ర చెడిన ఆడపడుచు పిల్లలు ఆకలి నిద్ర తోడవడంతో ఏడుపు అందుకున్నారు. పాపం అదే వయసు వాళ్ళైనా ఆకాశ్ ఊరుకున్నాడు. కానీ యామిని తల్లి వెనకగా చేరి, అమ్మా ఆకలి వేస్తుంది అంటూ మెల్లమెల్లగా అడుగుతుంది. ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తేనాయే. మా ఇంట్లో అయితే పాలు కలిపేదాన్ని అబ్బా, రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పడితే బాగుండేది అంటూ కనతలు నొక్కుంది ఆడపడుచు. వదినగారు మాత్రం అన్న దగ్గరికి వెళ్ళి, తెల్లవారింది కదా,
పాల ప్యాకెట్లో రెండో మూడో తీసుకురండి, ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్ కూడా అని చెప్పింది. బయలుదేరుతున్న బావమరిదితో శ్రీకర్ కూడా వెళ్ళాడు. పాల ప్యాకెట్లు ఏదో చిన్న స్టోర్ తీస్తుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చిన్న బ్రూ ప్యాక్ తీసుకొని వచ్చారు. అప్పటి కాఫీలు పాలు అందాయి. కాఫీలు కాగానే ఏం తెచ్చుకున్నారేంటి సూట్ కేసుల్లో అంటూ వచ్చింది ఆడపడుచు. అనడానికి తెచ్చుకున్నారు అని అడిగినా తెచ్చారు అన్నదే అక్కడ ఉద్దేశం. ఎలాగూ స్నానం చేసా కట్టుకోవలసిన బట్టలు తీసుకోవాలి. పనిలో పనిగా వేరే సూట్ కేసు కూడా తెరిచింది రవలి. ఆడబిడ్డకి వదినికి మంచి పెర్ఫ్యూమ్స్, చక్కని వాచీలు, ఖరీదైన హ్యాండ్సింగ్స్ తెచ్చింది. ఆడపిల్లలకి జెట్స్ పడగాలు ఇచ్చింది. అబ్బాయిలకి గేమ్స్ ఇచ్చింది. అన్నీ చేతిలో పెట్టినా ఆడపడుచు ముఖం మాత్రం అంత వికసించినట్లేం లేదు. వదిన మాత్రం చాలా బాగున్నాయి అంది. నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలే తెచ్చేవారు. ఈసారి కొత్త ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రంలో సరిపుచ్చింది రవలి. పిల్లలకి తెచ్చిన చాక్లెట్ బాక్సులు తీసుకొని అన్నగారి కుటుంబం, ఆడపడుచు కుటుంబం బయలుదేరారు. స్కూళ్ళు ఆఫీసులు ఉన్నాయంటూ వెళ్ళిపోయారు. అసలే జెట్లాగ్ దిక్కులో ఉన్న రవలికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చుట్టం చూపుగా వచ్చినప్పుడు ఎంత బాగుండేది, నీ సంగతి నువ్వే చూసుకో అన్నట్లు వదిలి వెళ్ళిపోయారు అంతా. ఆ రోజంతా టిఫిన్ భోజనాలు అన్నీ కూడా హోటల్ నుంచి తీసుకొచ్చాడు శ్రీకర్. తల్లి తనని రిలాక్స్ అవ్వమని కుదిరినంతలో వంటిల్లంతా కుదిరిగా సర్దిపెట్టి వాచ్మెన్కి లిస్ట్ ఇచ్చి సామాన్లన్నీ కొద్ది కొద్దిగా డబ్బాలలో సీసాలలో కనిపించేలా నింపిపెట్టింది. వాచ్మెన్ భార్యతో మాట్లాడి పని మనిషిని కుదిర్చింది. రవలి కొంచెం అలవాటు పడి చేసుకోవడం మొదలుపెట్టగానే తల్లి తండ్రి వెళ్ళిపోయారు. పిల్లలకి అన్నగారు లక్షలు ఫీజు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాడు. వాళ్ళ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి. నెమ్మదిగా భారతదేశవాసం మొదలైంది. రవలి పెళ్లి కావడంతో అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా అయిన వాళ్ళందరికీ దూరమైన భావన ఏదో బాధ పెట్టేది. మధ్య మధ్య 2 ఏళ్ళకు ఒకసారి వచ్చినప్పుడు తమ వాళ్ళందరూ చూపించే ఆప్యాయత, జరిగే రాజభోగాలు అన్నిటినీ మించి శ్రీకర్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటే తను వాళ్ళతో వచ్చి ఉండి చేదోడు వాదోడు కావాలన్న కోరిక వేళ్ళూనుంది. ముందుగా రవలి ఉద్దేశం అడిగాడు. ఆమె సంతోషంగా సరే అంది. ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నాక పిల్లలతో చెప్పారు. వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు. ఎన్నెన్నో కలలు కన్నారు. అయిన వాళ్ళతో రాకపోకలు, కలిసి చేసుకునే పండుగలు, ఆత్మీయ అనురాగాలు, కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నీడగా అందరం ఉంటాం అనుకుంటూ. కానీ వచ్చాక తెలిసిన విషయం రాకలే కానీ తమకు పోకలు ఉండవు. అన్నగారే కాకుండా అమ్మా నాన్న కూడా ఊళ్ళోనే ఉండడంతో ఆడపడుచుకి పెద్ద పండుగ అయింది. శుక్రవారం రాత్రి వచ్చి ఆదివారమే వాళ్ళు వెళ్ళేది. పోనీ సాయమేమైనా చేస్తుందా అంటే అదీ లేదు. తల్లి కూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. అదనంగా రవలికి ఆడపడుచు పిల్లల బాధ్యత కూడా పెరిగింది. పిల్లలు ఆకలన్నా పాలు కావాలన్నా నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాం కదా, అత్తను అడగండి నాన్న అని రవలి దగ్గరికే పంపించేసేది ఆడపడుచు. చెప్పాలంటే ఆకాష్, మేఘన చాలా బుద్ధిమంతులు. కానీ వాళ్ళు అలా కాదు, ఇల్లు పీకి పందిరి వేస్తారు. పిల్లల బొమ్మలన్నీ తీసి చెల్లా చెదురు చేసి ఇల్లంతా పరిచేస్తారు. సోమవారం ఇల్లు సర్దుకునేసరికి రవలికి తల ప్రాణం తోక్కొచ్చేది. అత్తగారు మాంగారు ఉండడంతో బంధువుల తాకిడి ఎక్కువే అయిపోయింది. ఆప్యాయంగా చూడ్డానికి వచ్చేవారికి ఇంత అన్నం, కాఫీ, ఫలహారాలకి రవలి ఎప్పుడూ ఏమీ అనుకోలేదు. కానీ వచ్చి వెళ్ళేవారికి పెట్టిపోతలకి ఘనంగా వదిలేసి తన అన్నయ్య ఊళ్ళోనే ఉన్నా రమ్మన్న పిలిపే తక్కువ. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు. ఆదివారం వస్తే వాళ్ళే పిల్లలతో బయటికి వెళ్ళిపోతారు. ఆ ఒక్క ఆదివారం పూట వెళ్ళడానికి కూడా రవలికే మనస్కరించేది కాదు. పాపం వారమంతా పరుగులే పరుగులు. ఆ ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబానికి కావాలి కదా అనుకునేది.
ఎప్పుడైనా ఒకసారి వెళ్దాం అనుకున్నా ఇంట్లో ఆడపడుచు పిల్లలు. ఒకసారి ఇలానే వంట చేసేసి త్వరగా బయలుదేరింది. పిల్లలు కూడా మామయ్య ఇంటికి అంటూ ఉత్సాహంగా తమిలారు. తీరా బయలుదేరుతుంటే అత్తగారు గబగబా వచ్చి గొంతు తగ్గించి, అదేవిట్రా, ఇంటల్లుడు మీ బావ మన ఇంట్లో ఉంటే నువ్వు బయటికి వెళ్తావా, తను ఏమనుకుంటాడు అని చెప్పింది. శ్రీకర్ నీళ్లు నమిలి రవలి వంక చూశాడు. చాలామంది ఇల్లాలకి ఇదే సమస్య. మెత్తదనం ఎక్కువైన మగవాళ్ళు అటు తేల్చరు ఇటు తేల్చరు, భార్య మీదకే వదిలేస్తారు. కాస్త నోరు ఉన్న గడుస్తనం ఉన్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది. రవలి నెమ్మదస్తురాలు, మొహమాటస్తురాలు కావడంతో నిస్సహాయంగా భర్త వైపు చూసింది. నువ్వు పిల్లలు వెళ్ళి వస్తారా అన్నాడు శ్రీకర్. రవలికి ఏడుపొచ్చింది. ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యాభర్తలు స్థిమితంగా మాట్లాడుకున్నది లేదు. కుటుంబం అంతా ఒక్కరోజైనా వాళ్ళు మాత్రమే గడిపినది లేదు. భర్త రాకుండా తను పిల్లలు మాత్రమే వెళ్ళాలనిపించలేదు. బయటికి వెళ్ళడానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రాం క్యాన్సిల్ అనడంతో గొడవ చేశారు. చివరికి సాయంత్రం శ్రీకర్, అతని చెల్లెలి కుటుంబం, పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. శ్రీకర్ రవలిని కూడా రమ్మని బలవంత పెట్టాడు. కానీ రవలి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. చాలాసార్లు ఆ అనుభవం కూడా అయింది. ఆడపడుచు కుటుంబంతో అన్నా వదినలతో బయటికి వెళ్తే శ్రీకర్ జోబుకి చిల్లుపడాల్సిందే. అంతా అయ్యాక డిన్నర్కి పేరున్న హోటల్కి వెళ్ళడం, పిల్లలు అక్కర్లేనివి కావలసినవి ఆర్డర్ చేయడం, ఆబా ఆత్రం తప్ప ఏమీ తినలేక వదిలేయడం. బిల్లు చూస్తే వేలల్లో. తిండి లేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతూ ఉంటే ఇలా ఇంతింత వేస్టేజ్ ఎందుకు? ఇలా 4-5 సార్లు కాగానే రవలి తను వాళ్ళని వెళ్ళిపోమని, వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. ఒక్క హోటల్ ఏమిటి, తిరుపతి వెళ్ళినా, అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి 2 కుటుంబాల ఖర్చు తప్పదు. ఆడపడుచు కుటుంబం బాగా కలిగిన వారైనా పొరపాటును కూడా ఎక్కడా రూపాయి కూడా తీయరు. వాళ్ళ పిల్లలు కనిపించినది, కంటికి నచ్చినది ఉండటం ఆలస్యం. మామయ్య మామయ్య అంటూ శ్రీకర్ దగ్గరికే చేరుతారు. ఇన్నాళ్ళు ఇండియాలో ఉండక తెలియలేదు. కానీ పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఒక్కొక్కసారి దగ్గర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్కి కూడా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు పిల్లల స్కూల్స్ మాన్పించలేక పిల్లలు, రవలి, డయాబెటీస్ ఉన్న మామగారు ఉండిపోతున్నారు. శ్రీకర్ తల్లి, చెల్లెలు వెళ్తారు. మరీ ముఖ్యమైనవి అయితే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణాల్లో నలిగిపోతారని వదినగారి దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి రవలకి ఎందుకు వచ్చామా ఇక్కడికి అనిపించేస్తుంది. ఒకరికి ఒకరం తోడు అన్ని పంచుకుంటాం అని వచ్చారు. ఎప్పటి వరకు తామే అన్నీ పంచుకున్నట్లు, అందరికీ తోడవుతున్నట్లు అనిపిస్తుంది. ఎంతమంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయిన వాళ్ళ మధ్య బ్రతుకుతున్న వాళ్ళు లేరు, మనకే ఎందుకు ఇలా అవుతుంది అనిపిస్తుంది పదే పదే రవలి మనసుకి. రవలి ఆ వేదనని గుర్తించిన ఒకే ఒక్క వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు. ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్ళిపోవడంతో ఆమెతో అంత పరిచయం లేదు. ఫోన్లో మాట్లాడడం, పలకరింపులు తప్ప 4 రోజులు ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఆయన అంతగా పట్టించుకోలేదు. పూర్వంలో ఒకే ఇంట్లో కలిసి ఉంటే స్వభావాలు తెలుస్తాయి తప్ప 4 రోజులకే మనుషులని ఎలా అంచనా వేస్తాం అనుకునే మనిషి ఆయన. శ్రీకర్ బలవంతం మీద 2 సార్లు అమెరికా వెళ్ళినప్పుడు అతనికి రవలి మీద మంచి అభిప్రాయమే ఉండేది. మాటలలో నమ్రత, ఆత్మీయత, సంప్రదాయం పట్ల ఆదరణ, ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత, పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయనని ఆకట్టుకున్నాయి. కానీ అప్పటికీ అతను మనవళ్ళతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయలేదు. పెంచుకున్న అనుబంధాలు ఎంతగా బాధపడతాయో బాగా తెలిసిన మనిషి కావడం చేత టీచర్గా పనిచేయడం వలన స్వభావాలు అర్థం చేసుకోగల నేర్పు అలవడింది. శ్రీకర్ వాళ్ళు వచ్చిన 6 నెలలుగా అన్ని పరిస్థితులు గమనిస్తూ ఉన్నా అతనికి రవలి వ్యక్తిత్వం విస్మయపరిచింది. చిన్నపిల్లలైనా, క్షణం తీరిక లేకపోయినా, డబ్బు మంచినీళ్ళల్లా ఖర్చు అవుతున్నా ఒక్క నిష్ఠూర్పు మాట ఆమె నోట రాలేదు.
సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య దిగులు, అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలాసార్లు. కూతురి తీరు, భార్య ప్రవర్తన అతనికి చికాకు కలిగించాయి. 6 నెలలుగా కేవలం సాక్షిగా మౌనముద్రతో ఉన్న ఆయన నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా ఇండియా సిలబస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టీచర్గా మారారు. చక్కని కథలు, కబుర్లు, సాయంత్రం పార్కులో కాసేపు ఆటలు, రోజు స్కూల్ బస్సు వేళకి పిల్లల్ని ఎక్కించి రావడం, మళ్ళీ బస్సు వచ్చే వేళకి వాళ్ళని తీసుకొని రావడం. పిల్లలు కూడా తాతగారికి బాగా దగ్గరైపోయారు. ఇంటికి వచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెప్తూ ఆయన వెంటే తిరుగుతారు. పిల్లలు భోజనాలకి పేచీలు పెట్టినా, పోట్లాడుకున్నా ఓపికగా వాళ్ళ ఆలకలు తీరుస్తారు. ఎంతో మెత్తగా నచ్చచెప్తారు. పిల్లల బాధ్యత మామగారు పంచుకోవడంతో రవలికి ఎంతో హాయిగా ఉంది. క్రమక్రమంగా ఆయన భార్యకు కూడా నచ్చచెప్పడం మొదలుపెట్టాడు. శ్రీకర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వెళ్ళి బట్టలు కొనుక్కొస్తున్నారు. మామూలు రోజుల్లో కాకపోయినా ఆడపడుచు వచ్చిన రోజుల్లో అత్తగారు సాయం చేయడానికి వస్తున్నారు. పూర్వంలా కాకుండా కూతురు, అల్లుడు పిల్లలను వదిలి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవలందరికీ అన్నం పెట్టడం, అమ్మాయిలు జడలు వేయడం లాంటివి చేస్తున్నారు. తన వరకు, భార్య వరకు అయితే చేయాలనుకున్న కొంత చేయగలిగారు. కానీ కూతురి విషయమే ఆయనకి సమస్య అయిపోయింది. ఎలా చెప్పాలి, ఏం చేయాలి? ఇంతలో అనుకోకుండా రవలి కజిన్ పెళ్ళొచ్చింది వైజాగ్లో. ఎలా తెముల్చుకొని వెళ్ళాలా అని తటపటాయిస్తున్న రవలికి శ్రీకర్కి మేమున్నాం కదా, పిల్లల్ని చూసుకుంటాం అని నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ పంపించారు. శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి వాళ్ళమ్మ నాన్న లేరు కదా, పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు, ఈసారి మేమే మీ ఇంటికి వస్తున్నాం అంటూ శనివారం పొద్దున్నే భార్యని, మనవరాలిని తీసుకొని కూతురింటికి వెళ్ళారు. ఆ మాత్రానికే తల్లి ఎంత సాయం చేసినా కూతురు ఉక్కిరిబిక్కిరైపోయింది. సెలవు వస్తే ముందు ఎన్ని రోజులు చిరుతిళ్ళు తన పిల్లలకి సరిపోవు. అల్లరిలో సింహభాగం తన పిల్లలదే అయినా నలుగురు కలిసి హోరెత్తిస్తుంటే తల పగిలిపోయింది ఆమెకి. ఆదివారం వచ్చేసరికి ఓపిక అయిపోయి బయటికి వెళ్దామని తనే ప్రపోజ్ చేసింది. మాల్కి వెళ్ళారు. మామయ్యని అలవాటు పడ్డ పిల్లలు దొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు. భోజనాలకి హోటల్లో తిన్న కంటే వదిలించుకున్నదే ఎక్కువైంది. ఒక్క వీకెండే ఆడబిడ్డకి భర్తకి చుక్కలు చూపించింది. ఆనందరావు గారు కావాలనే ఇంకెక్కడికైనా వెళ్దామా అనగానే కూతురు తుల్లిపడి, అమ్మో వద్దు నాన్న వద్దు, రేపు సోమవారం కదా, ఇంట్లో చాలా పనులున్నాయి అనేసింది. భార్యకి చెప్పి ఆమెను వేడిగా చారు, పిల్లలకి ఇష్టమైన బంగాళదుంపల వేపుడు చేయమని త్వరగా డిన్నర్ ముగించి మళ్ళీ భార్యతో మనవలతో ఇల్లు చేరాడు ఆయన. పెళ్ళికి వెళ్ళి వచ్చాక చాలా ఉల్లాసంగా ఉంది రవలికి. ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగలిగారు. మళ్ళీ శుక్రవారం ఆడపడుచు నుండి ఫోన్ వచ్చింది. వదినా, ఇంట్లో చాలా పనుంది, ఈ వారం రావట్లేదు అంటూ. రవలికి తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఆనందరావు గారు తన పథకం ఫలించినందుకు లోలోన నవ్వుకున్నారు. అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అనుకున్నా ఇల్లంతా నీటిగా ప్రశాంతంగా ఉండేసరికి తెలియకుండానే మనసులో హమ్మయ్య అనుకుంది రవలి. శనివారం భోజనాలు అయిపోయాక పిల్లలు శ్రీకర్, రవలి ఎన్నాళ్ళ తర్వాతో క్యారమ్స్ ఆడుకున్నారు. ఆ కిలకిలలు వింటూ నడుం వాల్చారు ఆనందరావు గారు. ఆ తర్వాత పండుగలు పబ్బాలు అయితే తప్ప ఆడపడుచు రాకపోకలు తగ్గాయి. వచ్చినా ఇంట్లోనే గడిపి వెళ్ళడం తప్ప బయటికి తిరగడాలు లేవు. ఒకవేళ శ్రీకరే బయటికి వెళ్దాం అన్నా కూడా చెల్లెలు ఏదో సాకుతో తప్పించుకుంటుంది. ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు. అత్తవారింటి వైపు నుండి పరిస్థితులన్నీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి రవలికి.
అన్నీ అనుకున్నట్లు అన్ని రోజులు ఒకే విధంగా సాగిపోతే జీవితం ఎలా అవుతుంది? ఎప్పుడూ లేనిది అన్నయ్య వదిన ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు. చాలా కాలం కావడంతో కుటుంబం అంతా వెళ్ళారు. కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాక భోజనాల తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉద్దేశం బయటపెట్టాడు. బంజారా హిల్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూశాడట. 1,50,00,000 పలుకుతుంది. 1,25,00,000కి ఇస్తామన్నారట. ఇప్పుడు వాళ్ళున్న ఫ్లాట్ అమ్మేస్తే 40,00,000 వస్తుంది. 50,00,000కి లోన్ పెడతాడట. బావగారు, ఒక్క 35,00,000 అప్పుగా ఇవ్వండి. మేము అమెరికా వాళ్ళం కాదు, వడ్డీ ఇచ్చుకోలేము. మరో 10 ఏళ్లలో తీర్చేస్తాను అన్నాడు. భార్యాభర్తలిద్దరికీ తల తిరిగిపోయింది. ఒకటా రెండా? 35,00,000, అది 10 ఏళ్ళ తర్వాత. అసలు తాహతకు మించిన ఆ ఇల్లు కొనడం దేనికి? ఇలా ఇవ్వలేని డబ్బు అప్పు అడగడం దేనికి? అమెరికా నుండి వచ్చారు అనేసరికి ప్రతి ఒక్కరికి ఇదే భావన, వీళ్ళకి డబ్బుకు కొదవేంటి అని. చాలాసేపటికి గొంతు పెగల్చుకొని శ్రీకర్, బావగారు, అప్పుగా కాకుండా అయితే 2,00,000 ఇవ్వగలను. అప్పు అయితే కష్టం మీద ఏదో ఒకటి చేసి 5-10 సర్దగలను. కానీ 35,00,000 అంటే మాటలా? నా దగ్గర లేదు అన్నాడు. బావమరిది ముఖంలో రంగులు మారాయి. అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోయింది. అతని భార్య చివాలున లేచి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పండి, లేదా నిర్మోహమాటంగా ఇస్తాను కానీ వడ్డీకి ఇస్తానని చెప్పండి. అంతేకాని లేదని చెప్పడం ఎందుకు? అమెరికాలలో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలియదా అంటూ వెళ్ళిపోయాడు బావమరిది కూడా. తమాయించుకోవడానికి చాలాసేపు పట్టింది భార్యాభర్తలిద్దరికీ. అన్నా వదినలు మళ్ళీ కనిపించనే లేదు. ఇక బయలుదేరుతాం అంటూ తల్లికి చెప్పింది రవలి. ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు కుంకుమ తీసుకొని వచ్చింది. అమ్మా, విన్నావా? అన్నయ్య ఏమన్నాడో? సంపాదనలే చూస్తున్నారు కానీ ఖర్చులు చూస్తున్నారా? మాకు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి అన్ని లక్షలు? పిల్లల చదువులు, బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారమో తెలుసు కదా అంది రవలి బొట్టు పెడుతున్న తల్లితో. వాడు ఆడపిల్లని అడగడం తప్పే, అయినా అప్పుగానే అడిగాడు కదా. ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, కానీ డబ్బు ఉండి కూడా లేదు అనకు. లక్ష్మి కోపగించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పింది తల్లి నిదానంగా. భూమి రెండుగా చీలిపోతున్నట్లు అనిపించింది రవలికి. అంటే కన్నతల్లికి కూడా తనని నమ్మట్లేదు. అమెరికాలో ఇన్నేళ్ళు ఉన్నంతలో ఏదో అపార సంపద మూలుగుతుంది అనే భ్రమలో ఉంది. రండి వెళ్దాం అంది గొంతు పగిల్చుకొని శ్రీకర్తో. ఆమెకు దుఃఖం ఆగలేదు. మానవ సంబంధాలన్నీ ఏమైపోయాయి? అన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయా? ఉన్నంతలో జాగ్రత్తగా గడుపుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది ఫ్రెండ్స్ యూరోప్ ట్రిప్స్ అంటూ వెళ్తుంటారు. అలా కూడా మేము వెళ్ళింది లేదు. మన వాళ్ళు అంటూ వచ్చినందుకు కనీసం కన్నతల్లి తోడబుట్టినవాడు కూడా నమ్మే స్థితిలో లేరు. ఇంటికి వచ్చాక కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవలి. ఆ తర్వాత అసలు అన్న నుండి కూడా సమాచారమే లేదు. పొడిగా తల్లి మాత్రం 4 సార్లు పలకరించి ఉంటుంది. 2-3 నెలలు గడిచాక అత్తగారు పొరిగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్లో ఉండగా ఆనందరావు గారు కొడుకుని కోడల్ని పిలిచారు. చూడు తల్లి, లోకమే ఇలా ఉంది ఇప్పుడు. అక్కడ ఉన్నవాళ్ళు హాయిగా బ్రతికారు. దూరపు కొండల నునుపు అన్నట్టు దూరంగా ఉన్నప్పుడే కొన్ని అనుబంధాలు తీయగా అనిపిస్తాయి. మీరు వచ్చి ఎంతో కాలం అయిపోలేదు. నా మాట విని మళ్ళీ అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి. మా గురించి దిగులు పడకండి. వస్తూ వెళ్తూ ఉంటాం. పల్లెటూరులో మా జీవితం హాయిగా సాగిపోతుంది. ఫోన్లున్నాయి కదా, మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంటికి వచ్చే అద్దె, అవుతున్న ఖర్చులతో అక్కడ 10 కుటుంబాలు బ్రతకొచ్చు. మీ తృప్తికి అక్కడ మాకు ఏసీ యూపీఎస్ పెట్టించచ్చు. దర్జాగా బ్రతికేస్తాం. మీ మంచి కోసమే చెబుతున్నాను అన్నారు ఆనందరావు. భార్యాభర్తలకి నోట మాట పెగల్లేదు. ఒక వారం రోజులు ఆలోచించాక అదే బాగుంది అనిపించింది రవలికి. ఎప్పటికీ ఆమెకి అన్న వైఖరి, తల్లి తీరు తట్టుకోలేని విధంగానే ఉన్నాయి. దగ్గరలో ఉంటూ ఇలా దూరం అయిపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువగా ఉండటమే మేలు అనిపించింది. ఆమె బాధని చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్నాడు.
తల్లి బాధపడింది. కానీ ఆనందరావు గారు కూడా ఆమెకి చక్కగా సర్ది చెప్పారు. తాతగారికి మచ్చికైన పిల్లలు. తాత ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు. రోజు ఫోన్ చేయాలి, వారం వారం స్కైప్లో కలవాలి, వగేరా వగేరా ఇంకా ఎన్నో చెప్పారు. నాన్న ఆకాశ్ తన చెయ్యి కుదపడంతో తుల్లిపడి ఆలోచనలోంచి బయటికి వచ్చాడు. శ్రీకర్, నాన్న వాళ్ళు మన ఫ్లైట్నే అనౌన్స్ చేశారు అన్నాడు ఆకాష్. నిట్టూర్చి కుడి చేత్తో పిల్లలను దగ్గరికి తీసుకుంటూ ఎడమ చేతిని రవలి భుజం చుట్టూ వేశాడు శ్రీకర్. వెళ్దామా అంటూ. ఇంకా ఇక్కడతో కథ అయిపోయింది. వాళ్ళు అమెరికా వెళ్ళి హాయిగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. కథ బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.